అన్ని చేశాను కానీ లాస్ట్ బటన్ నొక్కట్లేదు, అదే మర్చిపోతాను. ఓకే. ఓం శ్రీ గురుభ్యో నమః. 8/6/2025 శ్రీ మలయాళ స్వామి వారి రచించిన శుష్క వేదాంత తమోభాస్కరం అనే గ్రంథము నుంచి శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి అవగాహన పరుస్తారు. అయితే ఇవాళ శుష్క వేదాంత తమోభాస్. ఇప్పుడు నిన్న మనం అనుకున్నాం కదండి, దివ్య జ్ఞానం మాత్రము రూపంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి అంగీకరించదు. అంటే అదే దాన్ని ఏమంటారు, యాంథ్రోపోమార్ఫైజ్డ్ గాడ్ ని థియోసఫీ యాక్సెప్ట్ చేయదు. అంటే ఎందుకని? సనాతన ధర్మం అదే చెప్తోంది మనకి. ఉపనిషత్తులు, భగవద్గీత, ఆ తర్వాత బ్రహ్మసూత్రాలు, ప్రమాణం, వీటిలో ఎక్కడా కూడా రూపంలో ఉన్న భగవంతుణ్ణి నువ్వు పూజించని లేదు. తర్వాత తర్వాత మధ్యయుగంలో ఆగమ శాస్త్రం అని వచ్చి అప్పుడు పెట్టారు తప్ప, సహజంగా మొదటి నుంచి అది మనకి లేదు. పరమాత్ముడికి అనంతుడు, అప్రమేయుడు, ఆయనకి ఆకారమే లేదు. అలాగనే మనం మొదటి నుంచి అసలైన పరమాత్మ తత్వం అన్నది అదే మనకి ఉపనిషత్తులు అన్ని కూడా చెప్తున్నాయి. అదే సనాతన ధర్మాన్నే థియోసఫీ కూడా చెప్తోంది. అందుకని సనాతన ధర్మంలో కానీ ఈయన ఏమంటున్నారంటే, మలయాళ స్వామి అలాంటి అసలు ఏమీ లేనటువంటి వాళ్ళు అలా చెడిపోకుండా వాళ్ళకి ఒక, ఇప్పుడు చూశారు కదా పాకల్పాటి గురువు గారు గిరిజనులందరికీ ఒక రాత పాతి ఇదే మీ భగవంతుడు అక్కడే ధ్యానం చేసుకోండి అన్నారు. ఒక సింబల్ అవసరం వాళ్ళకి. అలాగే ఒక రాయిని అలా అనడం వల్ల వాళ్ళేమోని ఇంకేదో రకంగా దుర్మార్గులు అవ్వకుండా, దుష్టత్వం పైకి తేకుండా అలాగా వాళ్ళు అలా చేయరు. కానీ కొంత అడ్వాన్స్ వచ్చిన తర్వాత మనకు అర్థమయ్యాక పరమాత్ముడికి ఒక రూపం అంటూ లేదు, అంతటా ఉన్నాడు అని ఉపనిషత్తు వాక్యాల్లో మనం తెలుసుకున్నాం. అందుకని రియల్ సనాతన ధర్మం ఏమి కూడా విగ్రహారాధనని ఎంకరేజ్ చేయలే. తర్వాత అది ప్రాథమికమైన స్టెప్ అని కూడా చెప్పలేము. ఎందుకంటే ఆ స్టెప్ దగ్గరే చివరి వరకు ఉండిపోతున్నారు. చిన్నప్పుడు ఆలు దిద్దేనని ఎంఏ తర్వాత కూడా ఆలు దిద్దినట్టుగా ఉంటున్నాం. ఇక్కడ ఇంకోటి, ఇప్పుడు ఇంకో హెడ్డింగ్ మొదలవుతోంది అనుకుంటాను. మంత్ర జప వివరణమా? కాదు, భక్తి ప్రభేదములు. ఇంకా ముందే ఉందో చూస్తాం. మానస పూజ, అదేనా మనం చదవాలి? ఈశ్వర పూజ ఎస్ మేడం. హృదయమందు చేసిన చాలదా? హృదయస్థుడైన ఈశ్వరునికి మరి ఒక స్థలం ఎందుకు? ఓ సుబ్రత, మనసునందు ధ్యానము చేయ శక్తి ఉన్న వారికి తన కొరకు ఆవశ్యకం లేనప్పటికీ అయిపోయింది. తర్వాత భక్తి ప్రభేదములు, ఇది కూడా అయిపోయిందా? భక్తి ఎవరి యందు ఉంచవలేను, దానిలో ఏ భక్తి శ్రేష్టము? ఈ భక్తి శ్రీరాముల యందు గాని, శ్రీ పరమేశ్వరుని యందు గాని, శ్రీమన్నారాయణుని యందు గాని ఉండిన ఎడల మిక్కిలి శ్రేష్టము. ఎందుకనగా అనేక మంది మహాత్ములు ఈ త్రిమూర్తుల యందు భక్తి గలవారి ఈ ఘోర సంసార సాగరమును సులభముగా దాటి, లేక మహానుభావులైన సద్గురువు నందు భక్తి ఉండినేడల అదియును మంచిదే. మరియు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యందును, శ్రీ దత్తాత్రేయుల వారి యందును ఉండిన అదియున్ను మంచిదే. వీరున్ను దయామూర్తులు, దైవీహేష గుణమయీ మమ మాయా దురత్యయా, మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే, స ఏవ లభతే జ్ఞానం మద్భక్త శ్రద్ధయాన్వితః, నాణ్యకర్మాణి కుర్వాణో జన్మకోటి జన్మకోటి శతైరపి. త్రిగుణాత్మికమై దైవ సంబంధి అయిన నా యొక్క మాయను దాటుట మిక్కిలి కష్టం. కాని ఎవరు పరమేశ్వరుడనైన నన్ను అనన్య భక్తితో సేవించెదరో వారు సుఖముతో శీఘ్రముగా ఈ మహామాయను దాటుదురు. శ్రద్ధాభక్తులతో కూడినవాడు మాత్రము జ్ఞానం పొందును. భక్తి లేక శతకోటి జన్మములు యజ్ఞదాన తపములను కర్మలు చేసినను మోక్షం పొందుటకు సాధ్యము కాదు అని శ్రీ శివగీత ఈ మాదిరి ఒక శ్లోకం భగవద్గీత 7వ అధ్యాయమందు కలదు.
ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వాసన మహాభయ పరిత్రాణాద్విత్రాణముపజాయతే. అద్వితీయమగు పరబ్రహ్మ విచారము స్థిరమగుట కొరకును మహాఘోర సంసార దుఃఖము తొలగించి రక్షించుటకును పరమేశ్వరుని యొక్క కారుణ్య కటాక్ష వీక్షణమైన అనుగ్రహముచే మాత్రము అజ్ఞానులైన కొందరు జీవులకు జ్ఞానము కలుగుచున్నది. అవధూత గీతలో చెప్పేత్తలాడు. శృతి కారణేన వినా కార్యం నోదేతి భక్త్యా వినా బ్రహ్మ జ్ఞానం కదాపి న జాయతే తస్మాత్ త్వమపి సర్వోపాయాన్ పరిత్యజ్య భక్తిమాశ్రయ. అంటే అని మహానారాయణ ఉపనిషత్తు రీతిగా కారణం వినా కార్యం ఎప్పటికీ కానేరదు. కాబట్టి భక్తి లేని వారికి బ్రహ్మజ్ఞానం సిద్ధించదు. ఆ కారణముచే అన్యములైన సర్వోపాయములను త్యజించి ఒక్క భక్తిని మాత్రము శ్రద్ధతో ఆశ్రయించును. కూపమందు పతితుడైన వానికి మరి ఒకరి సహాయము లేక ఉద్ధరించుటకు సాధ్యము కాదు. అట్లు సంసార కూపమందు పతితుడైన వాడు ఈశ్వరుని కరుణచే గాని సద్గురుని అనుగ్రహము చే గాని కృతార్థుడు కావలేనే గాని వేరొక మార్గము లేదు. మంత్ర జప వివరణము. ప్రశ్న: ఈ భక్తి సిద్ధించుటకే ఏ యొక్క మంత్రము జపము చేయవలేనో దానిని దయతో సెలవొసగుడు. ఉత్తరం: మంత్రము కాదు భక్తి అను వాక్యమునకు అర్థము. భక్తి అనగా ఈశ్వరుని యందు అమితమైన ప్రేమయే. అదండి భక్తి అంటే, ఈశ్వరుని యందు అమితమైన ప్రేమ. మీ వీడియో ఆన్ చేశారు భాగ్యలక్ష్మి గారు, వీడియో ఆపింది. ఈ పరమ ప్రేమ లేనివానికి ఏ మహామంత్రము జపించినను ఏమీయూ ప్రయోజనం లేదు. పరమ భక్తుడైన వానికి మాత్రము వానికి మంత్రము అనావశ్యకములు. గమనించారా? నిజమైన భక్తి ఉన్న వాళ్ళకి మంత్రమేమీ అక్కర్లే, ఏమీ ప్రయోజనం లేదు. పరమ భక్తుడైన వానికి మంత్రం అనావశ్యకములు. మహనీయులైన ఋషిపుంగవులను దయాస్వరూపులైన త్రిమూర్తులను ముముక్షువుల మనసు నిలుచుటకు మంత్రములు ఏర్పరిచింది. ఆ మంత్రములు కూడా భక్తితో జపించిన వారికి మాత్రము మహాప్రయోజనకరములై ఉన్నవి. ఈ సప్తకోటి మహామంత్రములలో రామతారక మంత్రము గాని, శివ పంచాక్షరి గాని, శ్రీనారాయణ అష్టాక్షరి గాని అనుష్ఠానము చేయవచ్చును. ఈ మంత్రత్రయము అత్యుత్కృష్టము. ఈ మూడును సాక్షాత్ మోక్ష సాధనములే. వీటిని విధి ప్రకారము శ్రద్ధాభక్తులతో అనుష్ఠించు వారికి ధర్మార్థ కామ మోక్షములనే చతుర్విధ పురుషార్థములను గాక అణిమాది అష్టసిద్ధులు కూడా సిద్ధించును. ఓ నాయనా, ఇంకొక రహస్యం కలదు. అదేమంటే, భక్తి అంటే తన ఆత్మానుసంధానము చేయుటే నిజమైన భక్తి. ఇది మహర్షులు నిండా గుప్తముగా ఉంచి ఉన్నారు. అదే కృష్ణమూర్తి గారు ఎప్పుడు అదే చెప్తూ ఉంటారు. ఆత్మానుసంధానం విషయమే ఆయన చెప్పే విషయాల్లో మెయిన్ పాయింట్. ఇది మహర్షులు నిండా గుప్తముగా ఉంచి ఉన్నారు. ఉత్తమాధికారులైన అంతరంగ శిష్యులకు మాత్రము రహస్యముగా బోధించదు. తక్కిన వారికి బోధించినను ప్రయోజనం లేదు. అదే ఎవరికైతే అలాంటి అధికారం అంటే అర్హత వచ్చిందో వాళ్ళకే ఇది బోధించాలి. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అని శ్రీ శంకరులు సెలవిచ్చి ఉన్నారు. అనగా తన ఆత్మానుసంధానము చేయుటే శ్రేష్టమైన భక్తి అని చెప్పి ఉన్నారు. దీనికి ప్రణవ మంత్రమే విధించి ఉన్నది. ప్రణవం అనగా ఓంకారం. దీనికి ఏకాక్షరం. బ్రహ్మమంత్రం, అక్షరము, వేదాంత తత్వము, వేదసారము, తారకము, ఆత్మమంత్రము, అజపగాయత్రి, హంసమంత్రము, సోహం, బ్రహ్మోపదేశము అని అనేక నామములు గలవు. ఇది అతి రహస్యము. వేదాంత సారం. దీని యొక్క మర్మము గురుముఖముగా ఎరుంగవలేను. ఈ యొక్క మంత్ర ధ్యానమే భగవాన్ కృష్ణమూర్తి గీతయందు ఉపదేశించినారు. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. ఏ పదమును అక్షరమైన బ్రహ్మమునకు వాచకముగా వేదములెరింగిన ఋషిపుంగవులు చెప్పుచున్నారో, దేనిచే వాచ్యమైన బ్రహ్మమును రాగద్వేషరహితులైన యతీశ్వరులు ప్రవేశించుచున్నారో, దేనిని తెలియగోరిన వారలై మహర్షులు బ్రహ్మచర్య మహావ్రతం అవలంబించుచున్నారో, అట్టి పవిత్రమైన మహాసార పదమును నీకు సంక్షేపముగా చెప్పెదను. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్నాధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణాం. సర్వేంద్రియములను నిగ్రహించి మనసును హృదయ కమలమందు నిలిపి అందు వశీకృతమైన మనసుతో హృదయం నుండి ప్రాణవాయువును ఊర్ధ్వగామియగు సుషుమ్నా నాడిచే ఊర్ధ్వముగా ఆరోహింపచేసి తన సహస్రారమందు నిలిపి ఇట్లు యోగధారణ చేయువాడై ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం నయాతి పరమాం గతిం. తర్వాత ఓం అనే ఏకాక్షరమైన బ్రహ్మమునకు వాచకమైన ప్రణవ మంత్రమును ఉచ్చరించుచు తదర్థభూతుడైన పరమాత్మను ధ్యానించుచు ఎవడు పొందుచున్నాడు, ఎవడు దేహమును విడిచుచున్నాడో అతడు పరమపదమైన మోక్షమును పొందుచున్నాడు. యోగమనగా చిత్తైకాగ్ర ధ్యాన యోగము గాని హఠయోగాభ్యాసమని దీని యందు భ్రమింపరాదు. సర్వవేద శృతివాక్యమే యత్ సదం యత్ పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమ్యోమిత్యేతత్. సమస్తమైన వేదములు ఏ యొక్క పదమును చెప్పుచున్నామో, తపస్సు చేయు మహర్షులు ఏ ఒక్క పదము ఉత్కృష్టమని చెప్తున్నారో, ఏ యొక్క నీకు నేను ఉపదేశించుచున్నాడు, ఏ యొక్క ఫలప్రాప్తి కొరకు బ్రహ్మచర్య వ్రతమును అనుష్ఠించుచున్నారో ఆ పదము సంగ్రహముగా నేను ఉపదేశించున్నాను. అదేమి అంటే ఓం అనే మంత్రమే ఓంకారవాచ్యుడైన బ్రహ్మమని భావం. శృతివాక్యం ఏతద్యేవాక్షరం బ్రహ్మ ఏతద్యేవాక్షరం పరం ఏతద్యేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్య తత్. అంటే ఈ అక్షరమే పరబ్రహ్మము, ఈ అక్షరమే పరమపదము, ఈ అక్షర రహస్యము తెలుసుకొనిన వాడు ఏది కోరునో వానికి అదంతయు సాధ్యమగును. మళ్ళీ శృతివాక్యం ఏతదాలంబనం శ్రేష్టమేతదాలంబనం పరం ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. ఈ ఓంకారమే మోక్ష మార్గానికి శ్రేష్టమైన సోపానం. ఈ ఓంకారమే పరమపదమైనది. దీని అవలంబనము సర్వోత్కృష్టమైనది. దీని యొక్క రహస్యము తెలిసినేడల వాడు బ్రహ్మలోకమందు పూజ్యుడగును అని కఠోపనిషత్. ఈ మంత్రములు శివగీత యందు ఈలాగుననే చెప్పుచున్నది. ఏవమాత్మారణిం కృత్వా ప్రణవం చోత్తరారణిం ధ్యాన నిర్మధనాభ్యాసాత్ సాక్షాత్ పశ్యతి మాం జనః. సిద్ధాసనమందు ఆసీనుడై ఏకాగ్ర చిత్తము గలవాడై తన ఆత్మను పూర్వారణిగా చేసి ఓంకార మంత్రమును ఉత్తరారణిగా గావించి ధ్యానమును పఠనము గావించినచో సాక్షాత్తైన శివస్వరూపమును ముముక్షువు దర్శించును. ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తకారణిం ధ్యాన నిర్మధనాభ్యాసాత్ దేవం పశ్యన్నిగూఢవత్. అంటే తన మనసును క్రింద అరణిగా గావించి ఓంకారమును పైగా నిలిపి ధ్యానము చేయనప్పుడు అరణి నుండి అగ్ని ఉద్భవించినట్లు సూక్ష్మమైన పరమాత్మను దర్శించును. అరణి అనగా యోగాగ్ని. యాగాగ్నిని పుట్టించు కొయ్యల పేరు, దాన్ని అరణి అంటారు. దీనికి మరి ఒక దృష్టాంతం గలదు. పెరుగు మర్దన చేయనప్పుడు వెన్న ఎట్లుద్భవించునో అలాగునే హృదయమందు ప్రణవమనే కవ్వము నిలిపి ధ్యానము అనే మర్దనము చేయనప్పుడు ఆ ప్రత్యక్షమైన పరమాత్మ ప్రత్యక్షమగును అని ఉత్తర గీత. శృతివాక్యం ఓంకార ప్రభవా వేద ఓంకార ప్రభవా సర్వాః
స్వరాః ఓంకార ప్రభవం సర్వం త్రైలోక్యం సచరాచరం. ఓంకారం అనే బ్రహ్మము నుండి సమస్త వేదాలు, ఓంకారం నందుండి సర్వస్వరములు, నాదబిందు కళలు, ఓంకారమందుండి సమస్త చరాచరములైన ఈ ప్రపంచమంతయు ఉద్భవించింది. ఈ బైబిల్లో కూడా వర్డ్ అంటూ ఒక చాలా పెద్ద విషయం ఉంటుంది. శృతి ప్రణవో హి పరబ్రహ్మ ప్రణవ పరమం పదం ప్రణవం సర్వవేదాధ్యం సర్వవేదమయం విదుః సర్వేషాం చైవ మంత్రాణం ప్రణవ ప్రాణ ఉచ్యతే. ప్రణవమే పరబ్రహ్మం, ప్రణవమే పరమపదం. ప్రణవము సమస్త వేదములకు ఆదికారణం. అంటే ప్రణవము నుండియే వేదములు ఉద్భవించినవి. ప్రణవం బ్రహ్మమని బ్రహ్మవేత్తలైన పెద్దలు ఎరుగుచున్నారు. సమస్తమైన మంత్రములకు ప్రణవమే ప్రాణబీజమై ఉన్నది. ప్రణవరహిత మంత్రమునకు ప్రాణశక్తి లేదు. మరియు ప్రాణులకు శిరస్సు ప్రధానముగానున్నట్లు మంత్రమునకు ప్రణవం శిరస్సుగా ఉన్నది. ప్రణవము లేని మంత్రం మొండి శరీరం లాంటిది. ప్రణవో ధనుశ్శరో హ్యాత్మ ప్రణవో ధనుశ్శరో హ్యాత్మా బ్రహ్మతల్ లక్ష్యముచ్యతే. అప్రమత్తేన వేద్ధవ్యం సరవత్తన్మయో భవేత్. ప్రణవమును ధనుస్సుగా గావించి ఆత్మను సరముగా నుంచి పరబ్రహ్మమును లక్ష్యముగా చేయవలేదు. ప్రమాదరహితుని వేద్ధవ్యమగును. అట్లు చేయునప్పుడు శరము వలె తన్మయమగును. అనగా సూక్ష్మ దృష్టి గలవానిచే విడిపించిన అస్త్రము లక్ష్య వస్తువునందు ప్రవేశించినట్లు మనసు అనే శరం ప్రణవమనే ధనుసునందు అనుసంధించి ధ్యానమనే దెబ్బచే లక్ష్యము అనే బ్రహ్మమును పొందవచ్చు. దీని యందు అప్రమత్తేన అనే పదమునకు పరిశుద్ధమైన మనసును సూక్ష్మబుద్ధియును గలవానికి సాధ్యమగునని భావము అని ముండకోపనిషత్. తుపాకిచే వేటాడు వాడు గురిపెట్టినప్పుడు అణుమాత్రము చలించినను ఎలాగున తప్పిపోనో అలాగుననే చిత్తైకాగ్రత లేని వారి ధ్యానం వ్యర్థము. తైలధారా నిచాచ్ఛిన్నం దీర్ఘఘంటా నినాదవత్ అవాచ్యం ప్రణవం ప్రాప్యం యస్తం వేద సవేదవిత్. అవిచ్ఛిన్నమైన తైలధార వలె దీర్ఘ ఘంటా నినాదం వలెను అవాచ్యమైన ఓంకారమును ఎవడి రంగును వాడే వేదాంతమెరింగిన మహనీయుడు అని ఉత్తరగీత. శృతి యావజ్జీవం జపేన్మంత్రం ప్రణవం బ్రహ్మణో వపుః హ్రస్వాదహతి స పాపాని దీర్ఘో మోక్ష ప్రదాయకః. హ్రస్వో దహతి పాపాని ప్లుతస్తు సర్వసిద్ధ్యై స్యాత్ ప్రణవస్త్రివిధ స్మృతః. అంటే పరబ్రహ్మ స్వరూపమైన ప్రణవ మంత్రము జీవిత పర్యంతము జపము చేయవలేదు. అది హ్రస్వమనియు దీర్ఘమనియు ప్లుతమనియు ఉచ్చారణము ననుసరించి త్రివిధములు. హ్రస్వము చే సమస్త పాపములు భస్మములు, దీర్ఘం మోక్షదాయకం, ప్లుతము చే సర్వసిద్ధియులు కలుగును. ఇట్లు సన్యాస సముచ్చయం 2 మాత్రల సమయము హ్రస్వము, 3 మాత్రల సమయము దీర్ఘము, 4 మాత్రల సమయము ప్లుతము. ఒక్క అకారము ఉచ్చరించేటి సమయమునకు మాత్ర అని పేరు. తజ్జపస్తదర్థ భావనం. అంటే ప్రణవ ధ్యానమునందుగా దాని అర్థమైన పరమాత్మ భావన కూడా ఉండవలేదు. అలా చేసేవారికి ఆత్మదర్శనం సిద్ధించును అని పతంజలి భగవంతుని అభిప్రాయం. దీనికంటే పవిత్రమైన వస్తువు ముల్లోకములలో లేదు. దీనిని ధ్యానించేవాడు నిండా శ్రద్ధాభక్తులతో కూడి ఉండవలేను. ఇదండి ప్రణవం కోసం ఈ చాప్టర్ అంతా. యోగ రాహిత్యముచే నెక్స్ట్ హెడ్డింగ్ జ్ఞానము ప్రకాశింపకుండుట. అది యోగం లేకపోతే జ్ఞానం ప్రకాశించదు. ఓ స్వామి, యోగము లేని వానికి జ్ఞానము సిద్ధించదని కొందరు చెప్పునది నిజమై ఉండునా? అది వాస్తవం. యోగము లేని వారికి జ్ఞానము సిద్ధించు
ప్రయాసం. కానీ ఈ యోగం మనశ్శాంతి కలిగిన వారికిని, పరమ భక్తులైన వారికిని, విషయ విరక్తి పొందిన వారికిని, సాధన చతుష్టయ సంపత్తి కలిగి ధ్యానమందు మనస్థిరత కలిగిన వానికిని ఆవశ్యకము కాదని యోగ శాస్త్రములు చెప్పుచున్నవి. ఈ యోగాభ్యాస విషయములలో చూసారా, ఎవరెవరికి యోగము లేని వారికి జ్ఞానము సిద్ధించిన ప్రయాసం, కానీ ఈ యోగం మనశ్శాంతి కలిగిన వారికి, పరమ భక్తులైన వారికి, విషయ విరక్తి పొందిన వారికి, సాధన చతుష్టయం అనే సంపత్తి కలిగి ధ్యానమందు మనస్థిరత కలిగిన వానికి ఆవశ్యకము కాదు అని యోగ శాస్త్రములు చెప్పుచున్నవి. ఈ యోగాభ్యాస విషయంలో నిండా అపాయము గలదు. ఈ కాలమందు యోగ సిద్ధి గల యోగీశ్వరులను, దానిని అభ్యసించుటకు తగువైన సమధమాది గుణములు కలిగిన శిష్యులను దుర్లభులు. ఈ విద్య మాత్రం అనుభవం గల గురువుల వద్ద నుండి గ్రహింపవలయునే గాని హఠయోగ పాతంజలాది యోగ గ్రంథములను చూచి చేయరాదని ఆ గ్రంథకర్తలే చెప్పుచున్నారు. యోగ శాస్త్రము నుండి హఠయోగాది కాయకీయాభ్యాసం శ్రీ శంకర భగవత్పాదాచార్యులు ఉపేక్షించి ప్రాణాయామాదులకు కొన్ని ఆసనములను ఆత్మసిద్ధి కొరకు ఇవే చాలునని వారి అభిప్రాయం. ప్రాణాయామము చే అనేకమైన అమానుష సిద్ధులు కలుగును. దీనిచే మనశ్శాంతి, జితేంద్రియత్వము, అరోగత, చిత్తైకాగ్రత మొదలైన గుణములు శీఘ్రముగా సిద్ధించును. వైరాగ్యము, జ్ఞానయోగములను మూడును మహనీయులు అందరికి కనబడుచున్నవి. ఒక పక్షికి ఆకాశమందు సంచరించుటకు రెండు రెక్కలను, మూడవదైన ఉచ్చమును తోక ఉండవలేదు. దీని యందు వైరాగ్యమును ఒక పక్షమును, జ్ఞానమనే ఇతర పక్షమును, యోగమనే పుచ్చమును ఉండిన. ఒక్కసారి అండి, ఇది పోయింది. ఇప్పుడు పుచ్చం అంటే తోక. ఇంటికి యోగం అనే పుచ్చమును ఉండిన ఎడల మాత్రమే సరిగా పోవుటకు వీలగు. ఈ వైరాగ్య జ్ఞాన యోగములు మూడును లేని ఎడల మూక్షువునకు ప్రయోజనము లేదు. యోగహీనం కథం జ్ఞానం మోక్షదం భవతి ధ్రువం తస్మాత్ జ్ఞానం చ యోగం చ ముముక్షు దృఢమభ్యసే. అంటే మోక్షదాయకమైన జ్ఞానము, యోగము లేక సిద్ధించుటకు ప్రయాసం. ఆ కారణము చే ముముక్షువైన వాడు యోగమును, జ్ఞానమును నిశ్చయముగా అభ్యసించవలెను. యోగము ఓడకు చుక్కాని లాంటిది. చుక్కాని లేని ఎడల పడవ చక్కగా నడుచుటకు వీల్లేదు. కనుక రాజయోగులకు కూడా ప్రాణాయామాది అభ్యాసము నిండా ఉపయోగం. యోగకర్తలలో గురువైన వారు శ్రీ పతంజలి మహర్షి. వీరే శేశ్వర సాంఖ్యయోగకర్త. వీరి అభిప్రాయము సూత్రము యోగశ్చిత్త వృత్తి నిరోధ, అంతఃకరణ వృత్తుల నిగ్రహము యోగము అనబడును. అనగా విషయములను సంచరించే మనసును వశీకరించి అంతర్ముఖముగా చేసి ఆత్మధ్యానమందు నిలుపుట. యదా పంచావతిష్ఠంతే జ్ఞానాని మనసా సహ బుద్ధిశ్చ న విచేష్టేత మాహు పరమాం గతిం. ఎప్పుడు జ్ఞానేంద్రియములైదును, కర్మేంద్రియములైదును మనసుతో ఊడి స్థిరమగునో, బుద్ధియును ఆత్మయందు లీనమై ఉండునో, అప్పుడున్న స్థితి పరమపదమైన మోక్షమని చెప్పుచున్నారు. అదేంటి, తాం యోగమితి మన్యంతే స్థిరామింద్రియధారణం. తాం యోగమితి మన్యంతే స్థిరామింద్రియధారణం. అప్రమత్తస్తదా భవతి యోగో హి ప్రభవాప్యయౌ. ఇంద్రియములన్నీ లయించి తన స్వస్వరూప స్థితి యందు స్థిరముగా నిలుచుటయే యోగమని చెప్పుదురు.
అప్పుడు మాత్రమే వాడు ప్రమాదరహితుడు అగును కనుక యోగమే ప్రభవ ప్రళయములకు కారణము. చెప్పు క్లాస్ యథా వహ్నిర్మహాదీప్త శుష్కమార్ద్రం చ నిర్దహేత్ తథా శుభాశుభం కర్మ యోగాగ్నిర్దహతి క్షణాత్ అత్యల్పోపి యథా దీపః సుమహన్నాశయేత్తమః యోగాభ్యాసస్తథాల్పోపి మహాపాపం వినాశయేత్. ఏలాగున మహాజ్వలనముగా అగ్ని కట్టెలను భస్మము చేయుచున్నదో అలాగే అనేక జన్మార్జిత శుభాశుభ కర్మల సమూహమును అంతయును యోగాగ్ని క్షణమాత్రములో భస్మము చేయు. దీపము అల్పమైనను మహత్తైన అంధకారమును ఎట్లు నాశనము చేయుచున్నదో అలాగుననే యోగాగ్ని కొంచెమైనను మహాపాప సంఘమును తొలగించును. అది స్కాంద పురాణం. యోగాత్ సంజాయతే జ్ఞానం జ్ఞానాన్ ముక్తి ప్రజాయతే. యోగము చేత శీఘ్రముగా జ్ఞానోదయముగును, జ్ఞానము చే ముక్తియును సిద్ధించును. చలే వాతే చలం చిత్తం నిశ్చలే నిశ్చలం భవేత్. మనసుకును ప్రాణవాయువుకును సంబంధము గలదు. మనసు స్థిరమైన ఎడల ప్రాణవాయువు చలనరహితమై ఉండును. మనస్సు చలించినప్పుడు ప్రాణవాయువును చలించును, లేక ప్రాణవాయువు నిలిచిన ఎడల మనస్సు చలింపదు. ఒక్కసారి వర్షం ఇది సౌండ్ వస్తుంది. అంటే మనస్సుకి ప్రాణవాయువుకి ఇది మనం ఇంతకు ముందు కూడా ఆ చాలా క్లియర్ గా ఈ విషయాన్ని మనం చదివే అందులోను. లేక ప్రాణవాయువు నిలిచిన ఎడల మనస్సు చలింపదు. కనుక ఈ రెంటిలో ఏదైనా ఒకటి నిగ్రహించబడిన ఎడల రెండును నిలుచును. హఠం వినా రాజయోగో రాజయోగం వినా హఠ. హఠయోగము లేక రాజయోగం సిద్ధింపదు, రాజయోగము లేక హఠయోగం సిద్ధింపదు. కనుక రాజయోగ సిద్ధి పర్యంతము హఠయోగము ఆవశ్యమని తాత్పర్యము. శృతి వృత్తిహీనం మనః కృత్వా క్షేత్రజ్ఞం పరమాత్మని ఏకీకృత్య విముచ్యేత యోగోయం ముఖ్య ఉచ్యతే. అంటే మనస్సు యొక్క వృత్తులను నిగ్రహించి ఆ మనస్సుని ఆత్మయందు ఏకీభావం చేయుటే ముఖ్యమైన యోగము. దీనిచే విముక్తుడగును. అంటే చెప్పాం కదండి, వైరాగ్యం అన్నది అర్హత ఉంటే మనస్సు దానంతటదే యోగంలోకి వెళ్తుంది. ఆ వైరాగ్యం అనే అర్హత లేకపోతే ఇదేమీ సంభవం కాదు. మనస్సు యొక్క వృత్తులను నిగ్రహించి ఆ మనసును ఆత్మయందు ఏకీభావం చేయుటే ముఖ్యమైన యోగం. దీనిచే విముక్తుడగు. ధ్యానాత్ పాపాని నశ్యంతి ధ్యానాన్ మోక్షం చ విందతి ధ్యానాత్ ప్రసీదతి హరిధ్యానం సర్వార్థ సాధనం. అధ్యాత్మ ధ్యానము చే సమస్తములైన పాపములు నశించును. ఆత్మధ్యానము చే మోక్షం పొందవచ్చును. ధ్యానము చే శ్రీహరి సంతోషించు. హరిధ్యానము చే సర్వార్థ సిద్ధియును కలుగు. ఆలోక్య ఆలోక్య సర్వశాస్త్రాణి విచార్య చ పునః పునః ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారాయణ సదా. సమస్తమైన వేద శాస్త్రములు పునః పునః పరిశోధింప ఒకటి మాత్రము సిద్ధించినది. అది ఏదనగా సర్వదా నారాయణ స్వరూపమైన ఆత్మను ధ్యానించుటే గొప్పదని శ్రీ శుకవచనము. అంటేనండి, అసలు మనం అవేర్నెస్ తో చూస్తే మనస్సు ఈ విషయ వాసన వల్ల చాలా దోషాలతో ఉంటుంది. ఎన్నో రకాలైనవి పాపకర్మలు చేస్తూనే ఉంటుంది. అందువలన శ్రీహరి ధ్యానం అనడమే భగవంతుడి యొక్క ధ్యానం అనేలా. ధ్యానం అంటే కూర్చుని కళ్ళు మూసుకోవడం అని కాదు. ఆ మనస్సు ఎప్పుడు అక్కడ లగ్నం అవడం వల్ల పరిశుద్ధమైనటువంటి స్థితి వస్తుంది. అందుకే ఇవన్నీ చెప్తున్నారు. అంటే ప్రాపంచిక విషయాల్లో ఉంటే ఏంటి, నిరంతరం మనం ఏంటంటే ఈర్ష్యాద్వేషాలతో
ఆ మనస్సుని కలుషితం చేసుకుంటూనే ఉంటాం. బ్రహ్మహత్యా సహస్రాణి భ్రూణహత్యా శతాని చ ఏతాని ధ్యానయోగశ్చ దహత్యగ్నిరివేందనం. 10,000 బ్రహ్మహత్యలు, 100 గర్భిణీమాన్ హన హననములైన పాపసంఘమంతయును ఒక ధ్యానయోగముచే కట్టెల సంఘం అగ్నిచే భస్మమగునట్లు భస్మమగుచున్నది. ముహూర్తమపి యోగచ్చేన్నాసాగ్రే మనసే సహ సర్వం తరతి పాప్మానం తస్య జన్మ శతార్జితం. భూమధ్యమందు ప్రణవ మంత్రములతో మనస్సును ఐక్యపరిచి ఒక ముహూర్త మాత్రం ఎవరు ధ్యానింతురో వారి యొక్క శతజన్మార్జితమైన పాపసంగం అంతయు నశించి నిర్మలులగుదురు. ధ్యానం అంటే ఇక్కడ అర్థం ఏంటండి? అన్ని మనం అంతర్గతంగా వదిలి ఆత్మతత్వంలో లీనమై ఉండడం. అందుకే రామస్వామి స్వామీజీ కూడా ఒక నిమిషం కాదు, ఒక క్షణం ఆత్మతత్వంలో ఉంటే కోటి పూజలు, కోటి తీర్థాలు సేవించిన ఫలితం కోటి యజ్ఞాలు అని చెప్పేవారు. అంత పరిస్థితి. నిమిషం నిమిషార్ధం వా ప్రాణినోధ్యాత్మ చింతకా క్రతుకోటి సహస్రాణం ధ్యానమేకం విశిష్యతే. నిమిషము గాని అర్ధ నిమిషము గాని ఆత్మధ్యానము చేసిన ఎడల మనుషుల కోటి అశ్వమేధాది యోగముల కంటే ఒక ధ్యానం అతిశయమై ఉన్నది అని ఉత్తర గీత. నాస్తి ధ్యాన సమం తీర్థం నాస్తి ధ్యాన సమం తపః నాస్తి ధ్యాన సమో యజ్ఞస్తద్మా ధ్యానం సమాచరేత్. అంటే సప్త సాగర పర్యంతము తీర్థ స్నానము చేయి ఫలము కంటే ధ్యానయోగం మిక్కిలి శ్రేష్టం. అశ్వమేధాది యాగముల కంటే ఆత్మధ్యానము గొప్పది. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. వేదాధ్యయనముల యందును యజ్ఞముల యందును తపముల యందును దానముల యందును ఏ పుణ్య ఫలము చెప్పబడినదో యోగి అయిన వాడు వాటికన్నింటికంటే గొప్పదైన మోక్ష ఫలమును పొందుచున్నాడు. అనగా యజ్ఞదాన తపోధ్య వేదాధ్యయనముల కంటే ధ్యానయోగం ఉత్కృష్టమని భావము అని భగవద్గీత. పూజా కోటి సమం స్తోత్రం స్తోత్ర కోటి సమో జప జప కోటి సమం ధ్యానం ధ్యాన కోటి సమో లయ. ఇది చదివి ఇది ఆపుదాం. కోటి పూజలు చేయట కంటే భక్తితో ఒక స్తోత్రము చేయటం మంచిది. కోటి స్తోత్రముల కంటే ఒక జపం ముఖ్యం. కోటి జపముల కంటే ఒక ధ్యానం ఉత్కృష్టం. కోటి ధ్యానములకు లయము సమమయ్యున్నది, అనగా స్వస్వరూప స్థితి. ఆత్మ పూజ సమానాస్తి పూజా రఘుకులోద్వహ ముత్సాయుజ్యమవాప్నోతి మత్సాయుజ్యమవాప్నోతి చండాలో స్వాత్మ పూజయా. ఓ రాఘవ, ఆత్మ పూజకు సమమైనది మరి ఒక పూజ లేదు. చండాలుడైనను ఆత్మ పూజ చే నా యొక్క సాయుధ్యముక్తి పొందునని శివగీత చెప్తుంది. లయో లయ ఇది ప్రాహు కీదృశం లయలక్షణం అపునర్వాసనోత్థానో లయో విషయ విస్మృతి. అంటే నేను అమనస్కుననియు నిర్గుణిననియు అచలుడననియు రాజయోగినియు చెప్పుదు. దాని యొక్క లక్షణమేదియో తెలియదు. లయమనగా వాసన లేకుండాటయును విక్షయ విస్మృతి అని ఎరుంగవలయను. జ్ఞేయ వస్తు పరిత్యాగాద్ విలయం